దేవునికి స్తోత్రం. ప్రేయలాడ హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, ప్రేయలాడ హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరుని బట్టి ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి ఆయన పాద సన్నిధిలోకి మనల్ని చేర్చినందుకు సమస్త మహిమ ఘనత యేసు నామమునికి చెందునుగాక. మనం కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ పోయిన ఆదివారం రోజు పేరుని బట్టి బ్రతుకు కాదు, ఆ పేరుకున్న అర్థం, ఆ పేరునిచ్చిన దేవుని బట్టి మనం బ్రతకాలి అనే సత్యాన్ని పోయిన వారం మనం ధ్యానం చేసాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఈ వారంలో వీడికి పేరు మాత్రమే ఉంది కానీ వీడు చచ్చినోడు అన్నారా? మన ప్రవర్తన చూసి, మన క్రియలు చూసి, దాన్ని బట్టి నువ్వు కలిగిన దేవుని నామం దూషించబడుతుంది, అవమాన పాలవుతుంది. కాబట్టి అలాంటి దేవునికి అవమానం తెచ్చే బ్రతుకు మనకు లేకుండా దేవునికి చిత్తాన్ని, దేవునికి ఉద్దేశాన్ని ఎరిగి కలిగి బ్రతికే ఉన్నతమైన భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరూ దేవుని నామ మహిమార్థమై బ్రతికే ఉన్నతమైన ఆలోచన దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఇంకొక మాట చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో చాలా సుదీర్ఘంగా ఉంది. దీంట్లో కొన్ని మాటలు నేను మీకు చదువుతాను. 5వ వచనం తర్వాత 7వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగచేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లయిన ఎడల దేవుడు లోకంను ఎట్లా తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. తర్వాత కింది వచ్చిన అట్టి వారికి, లేకుంటే అది చదువుదాం, బాగానే ఉంటుంది. మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడింది గాక. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఏందో గోల అన్నట్లుగా ఉండదు చదివితే, అదంతా చదివితే ఈ అధ్యాయాన్ని అంతగానో చదివితే పోయిన వారం యూదులకు గొప్పతనాన్ని, కానీ ఆ గొప్పతనాన్ని వాళ్ళు కాపాడుకోలేక దేవునికి అవమానకరంగా బ్రతికారు, వేషధారులుగా జీవించారు అని మనం చెప్పుకున్నాం. అయితే దానినే పాయింట్అవుట్ చేస్తూ, అయితే మేము సున్నతి పొందలేదు కాబట్టి మేము దేవుని బిడ్డలం కాదు కదా అనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళంటే, సరే మేము మంచివారం కాదు, మీరు మంచిగా ఉన్నారు, మీరు మంచివారని అందరికి ఎట్లా తెలుస్తుంది? మేము చెడ్డవారం అని అయినప్పుడే కదా అన్నట్టుగా ఆ ప్రస్తావన ఉంటుంది. ఒక స్నేహితుడు అన్నాడు, ఏమని అన్నాడంటే, మేము మారితే మీకు పని ఏముంది అన్నాడు. ఏంటి? మేము మారితే మీకు పని ఏముంది అంటే, మేము పాపములో బతుకుతూ ఉంటే, దేవునికి దూరంగా ఉంటే మీకు పని చెప్పడానికి మేము మారకుండా ఉన్నాం అన్నారు. ఇదంతా దారుణం. అర్థమైంది నా మాటలు? అంటే ఒక సేవకుడు ప్రార్థించడానికి, ఒక సేవకుడు వారి గురించి కన్నీరు కార్చడానికి, మేము పాపంలో ఉన్నాం కాబట్టి మీరు పరిశుద్ధులుగా కనపడుతున్నారు, దేవుని సేవకులుగా కనపడుతున్నారు, అది మీ గొప్పతనం కాదు, పాపంలో బ్రతుకుతున్న మా గొప్పతనం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో లేరంటారు అట్లా. నాతో అన్నాడని చెప్పాను కదా, లేరంటారని. ఎందుకంట అది అంటే మెంటాలిటీ, సైకాలజీ. సాతాను మనుషులకు మెంటాలిటీ, సైకిల్ ఎలా మారుస్తున్నాడో చూడండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం చదివిన ఈ వచనాల్లో
అందుకని ఇప్పుడు చాలామంది ఎలాంటి బ్రతుకుతూ ఉంటారంటే ఆ విషయాన్ని ఈ పౌలు అడ్రస్ చేస్తూ మరొకసారి నేను చదువుతాను. ఇప్పుడు నేను చదివితే మీకు అర్థం అవ్వాలి ఏంటి అది అంటే, చూడండి 7వ వచనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునట్లు, దేవునికి బాగా వినండి, దేవునికి మహిమ కలుగునట్లు ఏమంటాడు, నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల. ఏంటంట, దేవుని సత్యం, దేవునికి నీతి ఎట్లా ప్రబలుతుంది? నేను ఇందాక చెప్పు, నేను అసత్యంగా ఉన్నాను కాబట్టే, నేను అబద్ధకోరుని కాబట్టే, నేను పాపిని కాబట్టే దేవుడు నీతిమంతుడు కనబడుతున్నాడు, నీతి గురించి ప్రకటిస్తున్నాడు అన్నట్లుగా ఉంది. పై వచనాన్ని మనం చదివితే చూడండి, 5వ వచనం, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి చేసినడలా. ఏంటంటే దుర్నీతి, మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి చేస్తే. ఇప్పుడు మీకు లోక సంబంధంగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది. దాని గురించి పెద్ద ఈ రోజుల్లో యూట్యూబ్లో కొన్ని సాక్ష్యాలు వింటుంటా. అవి పెయిడ్ టెస్టిమోనీస్, అంటే కొందరికి డబ్బులు ఇచ్చి ముందుగానే మాట్లాడి వాళ్ళు వచ్చి టీవీల ముందు, దేవుడు నాకు ఇంత రోగం ఉంటే బాగు చేశాడు, ఈ మందిరానికి వస్తే ఈయన ప్రార్థన చేయగానే దేవుడు బాగు చేశాడు, కాబట్టి ఇక్కడ ఒక మహిమ ఉంది, ఇక్కడ రాబట్టే నా కుటుంబం కట్టబడింది అని వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి చెప్తారు. మన సంఘంలో అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు టీవీ చూసే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్తే స్వస్థపడతాము, అక్కడికి వెళ్తే బాగుపడతాము, వాళ్ళు చెప్పారు, దట్టు వాళ్ళు కన్నీరు కార్చి. యాక్టర్స్ కదా, కన్నీరు కార్చకుండా ఉంటారా? జీవిస్తారు కదా. ఈ మధ్య అదే కదా జరిగింది. ఒక పాస్టర్ గారు, దాని గురించి మనకు అనవసరం, మనుషులను మభ్యపెట్టడానికి కట్టుకథలు. ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడంటే దేవుని పరిచర్య జరిగించడానికి, దేవుడు గొప్ప కార్యాలు మా సంఘంలో జరిగించాడు అని చెప్పడానికి ఏం చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యాలు, లేని వాటిని పుట్టించి చెప్పి ఏం చేస్తున్నారు? దేవుని సేవ చేస్తున్నారు చాలామంది ఈ లోకంలో. అందుకనే ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, కొందరు ఇప్పుడు ఎక్కడెక్కడో వచ్చిన వారి గురించి ఇప్పుడు ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు అని ఒక టాక్టిక్స్ ఉంది. అదేం లేదు, వాళ్ళ సంఘస్థుల వాళ్ళ మధ్యలో కూర్చొని, అమ్మ ఏ ఊరు నుంచి వచ్చావు? ఇదిగో ఈ ఏంటి మార్కాపురం నుంచి. ఏం పేరు? పలాని పేరు. సరే ఎందుకు వచ్చావు? పలాని బాధ. వెంటనే దాన్ని ఏం చేస్తారంటే పాస్టర్ గారికి టెక్స్ట్ మెసేజ్ చేస్తారు, పలాని పేరు పలానా ఆవిడ వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారు, దేవుడు బయలుపరిచాడు, పలాని సహోదరి, ఇదిగో నువ్వు బాధనతో దుఃఖంతో ఈ మందిరానికి వచ్చావు, ఏ రోజు నేను చూడలేదు, ఏ రోజు నేను ఎరగలేదు, కానీ దేవుడు నాకు బయలుపరిచాడు, ఖచ్చితంగా నువ్వు పడుతున్న బాధ దుఃఖం తొలగిపోతుంది అనగానే ఈమె అంత ఎప్పుడు మాట్లాడలేదు, ఏ రోజు ఆ సేవకుడిని చూడలేదు. ఎప్పుడైతే తన పేరు పెట్టి పిలిచాడో ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? అబ్బా, నిజంగా దేవుడు తన దాసుడికి నన్ను గురించి బయలుపరిచాడు. చాలామంది అమాయక విశ్వాసులు ఏం చేస్తారంటే, ఒక సేవకుడు ఏదైనా చేస్తాడు, వాళ్ళకి స్వస్థత వరం ఉంది, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉంది అనగానే వెళ్ళి మొత్తం వాళ్ళు ఏంటమ్మా అంటే చాలు ఏం చేస్తారు, మొత్తం చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత అన్నీ ఆయన ఆలోచించుకొని, ఇప్పుడు జనరల్గా ఏదైనా బాధ కలిగితే వాళ్ళకు ఉపశమనకు ఏదో కొన్ని మాటలు చెప్తాం కదా, చెప్పరా? చెప్తారు. ఆ మాత్రం సైకాలజీ, ఆ మాత్రం జ్ఞానం దేవుడు మనకి ఇచ్చింటాడు కదా, ఇట్లా ఉంటే ఇలా కలుగుతుంది, జాగ్రత్త ఉండు అని చెప్తాం. అట్లనే వాళ్ళు మన గురించి మొత్తం సేకరించి మన మాటలు విని మన బాధలంతా విన్న తర్వాత, ఇదిగో దేవుడు ఇట్లయితే నువ్వు, దేవుడు ఇది జరగబోతుంది జాగ్రత్త అని చెప్తారు. జరిగితే అబ్బా ఆయన చెప్పినట్టు జరిగింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, బ్లాక్మెయిలింగ్, మనుషుల యొక్క భావోద్వేగాలను ఆసరా చేసుకొని, వాళ్ళు బలహీనతను ఆసరా చేసుకొని, బలహీనతను క్యాచ్ చేసుకొని ప్రవచనాలు చెప్పేవాళ్ళు, లేకుంటే దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి అన్నాడు, నేను ఇంటర్మీడియట్ అస్సలు పాస్ కావడానికి కుదరలేదు, నేను స్లిప్స్ మైక్రో జిరాక్స్ తీసుకున్నాను, కాపీ, ఒకవేళ దేవుని కృప వలన కాపీ రాసి పాస్ అయితే నేను పాస్టర్ ట్రైనింగ్ చేస్తానని.
ఏమన్నా న్యాయంగా ఉందా? ఏంటంట, వాడు కష్టపడలేదు. ఒకవేళ వాడు పాస్టర్ అవ్వడం అనేది మంచిదే, కానీ వాడు ఎంచుకున్న పద్ధతి, వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు కదా. లోకంలో ఏం చేస్తారు, అయ్యా ఇదిగో నీ గుడికి వస్తాను నేను, ఇది ఈ పాపం చేస్తున్న దీంట్లో, కానీ ఇది సక్సెస్ అయితే దీంట్లో ఇంత డబ్బులు ఇస్తాను అనేది మన లోకంలో అన్నిల్లో మనం చూస్తాం. వాళ్ళకి వెళ్ళి తలనీనాలు ఇచ్చి, లేకుంటే అక్కడ డబ్బులు వేసి నిలువు దోపిడి అక్కడ అప్పచెప్పి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో కొంత దేవుడికి ఇచ్చి దేవుని వలన ఇలా బతుకుతున్నాం అనే పోకడ లోకంలో చూస్తాం. కానీ అదే విధంగా క్రైస్తవులు కూడా ఉంది. ఆ విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనం చదివిన మాటలో, ఒకడు తన దుర్నీతి చేత తన దుర్నీతి చేత ఏం కలుగుతుంది, దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మనం మీటింగ్స్ పెట్టాలనుకున్నాం, చాలా భారమైన ఖర్చు. ఒకతను దొంగతనం చేశాడు 10 లక్షలు. దేవుడు నాకు దొంగతనం చేయడానికి సహకరించాడు, ఎవరు పట్టుకోలేదు అని 2 లక్షలు మీటింగ్స్కి డబ్బులు ఇచ్చాడు అనుకుందాం. జరగలేదమ్మా, ఇచ్చారేమనుకుంటారేమో తల్లి, ఏం జరగలే అనుకుందాం. ఇప్పుడు ఆ డబ్బు ఇప్పుడు వాడేమనుకుంటా, నేను 2 లక్షలు ఇచ్చాను కాబట్టి అని ఇంత గ్రాండ్గా దేవుడిని గణపరిచాడు, అన్ని పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు, సౌండ్ సిస్టమ్ పెట్టాడు, గొప్ప సేవకులు పిలిపించాడు, నా ద్వారా మంచి పరిచయం జరిగింది అంటే ఆ దేవుని ఘనత వస్తుందా? ఈ రోజుల్లో మనకు తెలియకుండానే మనము అన్యాయంగా సంపాదించుకోవచ్చు, లేకపోతే అక్రమంగా బతకొచ్చు, కపటంతో జీవించవచ్చు. ఈ బ్రతుకును బట్టి ఏదో కొంత దేవునికి వచ్చేసి దేవుడు నా ద్వారా ఘనపరచబడుతున్న స్థితిలో ఈ రోజుల్లో చేసిన తప్పని తెలియకుండా బ్రతుకుతున్నారు. ఏంటంటే, ఒకని దుర్నీతి ద్వారా దేవుని నీతి ప్రసిద్ధి అవుతే ఇప్పుడు అంత గొప్ప మీటింగ్స్, ఒకవేళ ఆ మీటింగ్సే జరిగాయి, 10 మంది మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఏమని తీర్పు తీరుస్తాడు? ఒకవేళ ఈ వ్యక్తి అంటాడయ్యా, ఆ రోజు 10 మంది మార్చబడ్డారంటే నేను ఇచ్చిన 2 లక్షల కారణమయ్యా, లేకపోతే అంత గ్రాండ్గా చేసేవాళ్ళు కాదు, అంత ఇదిగా పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు కాదు, కాబట్టి నా ద్వారా రక్షించబడ్డారు ఆత్మలు నా అకౌంట్ అంటే రేపు దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు? ఎప్పుడైనా ఆలోచించారు ఇట్లా? మీరు ఇచ్చేటప్పుడు ఇది నేను యథార్థంగా సంపాదించుకున్నది, ఇది నీతిగా సంపాదించుకుంది, లేకుంటే ఇది నేను నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి నేను దేవునికి అర్పిస్తున్నాను ఆలోచనతో మనం ఎప్పుడైనా పని చేశామా? అలా లేకపోతే చాలా నష్టపోతాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో చాలామంది, నేను అట్లా రాసుకున్నాను, ఇప్పుడు సోషల్ మీడియాలో అవే ఎక్కువ జరుగుతున్నాయి. ఫేక్ వీడియోస్ అంటే ఫేక్ టెస్టిమనీస్, అంటే ఏంటి, అబద్ధపు సాక్ష్యాలు. తర్వాత ఇంకా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి, అబద్ధాలు చెప్పి. ఇప్పుడు నూనె బాటిల్స్ కొన్ని మందిరాలు అమ్ముతూ ఉంటారు కదా. నాకు ఒక సహోదరుడు డైరెక్ట్గా చెప్పాడు, మన మందిరానికి కూడా వచ్చాడు. ఒక పెద్ద సంఘం అభివృద్ధి పొందడానికి ఆయన ఏం చేస్తాడంటే ఒక ట్రిక్ ఫాలో అయ్యాడంట. ఆ ట్రిక్, ఆ నూనె బాటిల్ ఆమె తీసుకొని, అంటే ఆ నూనె రాసుకున్న దాని తర్వాత నేను బాగుపడ్డానని చాలా కన్నీటితో, వేదనతో. అయితే ఆయన ఏమన్నాడంటే, జరిగింది సార్, అది వాస్తవానికి ఆమె బాగుపడింది, మేము ఆ విధంగా ఆమెను ఫోకస్ చేసింది అనబట్టి అనేకులు ఇప్పుడు దాదాపుగా 3-4 కోట్ల రూపాయలు ఓన్లీ బాటిల్ మీదనే సంపాదిస్తున్నారు ఆ సంఘం. చూడండి, ప్రారంభిద్దాం మనం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తే ఇది జరిగితేనే, ఇది మా సేవకుడు ప్రార్థన చేస్తే జరిగిందనే ఆలోచన ఉండదు. ఇంకెవరో చెప్పుకుంటారా? చూడండి, అంటే ఫేక్. అభివృద్ధి చెందొచ్చేమో, వృద్ధిలోకి రావచ్చు, డబ్బులు రావచ్చు, ఘనపరచబడవచ్చు, కానీ అలాంటి సేవను, అలాంటి పరిస్థితి దేవుడు అంగీకరించడు. వాళ్ళకి శిక్ష అయితే ఉంది అని వాక్యం చెప్తుంది. ఒకనికి దుర్నీతి ద్వారా దేవుని నీతి ప్రసిద్ధం అవ్వచ్చు. కింద మనం చదివిన దాంట్లో ఏమని చదివా?
కింద వచనాల్లో దేవునికి మహిమ కలుగునట్లుగా నా అసత్యము వలన ఏంటంటే ఒకడు అబద్ధం ఆడిన దాన్ని బట్టి, అన్యాయంగా చేసిన దాన్ని బట్టి దేవుని నామం గణపరచబడవచ్చు, ప్రబలం అవ్వచ్చు, అయితే ఉంటుంది. అయితే ఇంకొందరు అంటారు ఏంటంటే మేలు కలుగుడికే కీడు చేద్దాం అంటారండి. బైబిల్లో ఒక మాట ఉంది, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తారని కదా. చేసేది చేసి ఇంకా అది అడ్డం తిరిగితే ఏదో నీకోసం చేసాము అని అప్పుడు ప్లేట్ పిరాయిస్తారు. ఈ రోజుల్లో లేరా? కీడు చేసి అది వాళ్ళు తప్పని తెలిసిన తర్వాత, వాళ్ళే చేసిన తర్వాత దాన్ని తప్పి పెట్టుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి అది నీకోసమే, లేకుంటే నువ్వు అలా కాకపోతే ఇలా చేసావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, యేసు వాళ్ళ అన్నలు ఏం చేశారు? గుంటలు వేశారు, అమ్మేశారు, పడేశారు, ఎంతో వేదన పొందాడు, దుఃఖపడ్డాడు. అయితే యేసేపుకి అల్టిమేట్గా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమనంటే ఆ మాట చదువుదాం చూడండి. 50వ అధ్యాయం ఎక్కడ? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. చాలు. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలు బ్రతుకించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అన్నలు ఈ అన్నలు అరే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే అది మేము ఆ రోజు చేయబట్టే అంటే సరిపోతుందా? ఆ రోజు నిన్ను గుంట లేకపోతే, ఆ రోజు నిన్ను అమ్మకపోతే ఈరోజు నీకు స్థితి వచ్చేది కాదు అని వాళ్ళ అన్నలు అన్నారనుకోండి. ఇప్పుడు యేసేపు అవును అనుకుంటాడా? కాదు. కానీ ఒకరు చేసే కీడును దేవుడు మేలుగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడు హల్లెలూయా. ఇప్పుడు మొర్దెకైని హామాను చంపాలనుకున్నాడు, కీడు చేయాలనుకున్నాడు. కీడుని ఏం చేశాడు? దేవుడు మేలుగా మారుస్తాడు. అంతేకాని మన కీడు చేసి వాళ్ళు మేలు చేసామని చెప్పుకునే స్థితిలో ఎవరిని దేవుడు వచ్చాడు. మనమైతే ఏం చేస్తాం? కీడు చేసి, వారికి ద్రోహం చేసి, వారి గురించి చెడుగా చెప్పి, చెడు ప్రచారం చేసి, అన్యాయంగా వాళ్ళ గురించి బజారుకి ఇచ్చి, నచ్చకపోయిన వాళ్ళ గురించి రకరకాలుగా చెప్పి, తర్వాత మన దగ్గరికి వస్తే నేను ఎప్పుడన్నాను, నేను ఎందుకు అంటాను, నేను నీ మేలు కోరు చేసేవాడిని కదా, నీ మంచి కోరేవాడిని కదా, వాళ్ళు అలా అని ఉండొచ్చు, నేను అలా చెప్పలేదు, ఇలా చెప్తే దానికి ఇలా వాళ్ళు యాడ్ చేశారు అని చెప్పుకుంటూ కప్పిపుచ్చుకుంటుంటాం. గమనించండి, ఈ రోజుల్లో మెంటాలిటీ, హ్యూమన్ సైకాలజీ, ఈవెన్ విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా బ్రతుకుతూ వాళ్ళు దేవుని పనులు ఉన్నదాన్ని బట్టి దేవుడు పరిచర్య చేసుకుంటున్నారులే అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అట్టి వారికి కలిగే శిక్షావిధి చాలా న్యాయంగా జరుగుతుంది. జాగ్రత్త. ఈరోజు మనం నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతూ అది మనుషులకు తెలియదు అనుకుంటూ ఒకవేళ మనము దేవుని సన్నిధిలో కనిపించవచ్చేమో, దేవునికి ఇవ్వచ్చేమో, దేవుని పని జరిగించవచ్చేమో. ఒకవేళ అందుకు బైబిల్ ఇంకొక మాట ఉంది, అది మిష చేత కావచ్చు, కక్ష చేత కావచ్చు, ఏ విధంగా సరే సువార్త ప్రకటించబడతావు. నువ్వు ఎలాంటి వాడవైనా నీ ద్వారా దేవుడు వాడుకుంటాడు, నేను వాడుకుంటాడు, నీ ద్వారా కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇది జరిగిపోయిందని నువ్వు దేవుడు నేను ఎలాంటి వాడిని అయినా సరే ఇది చేశాడు, నేను వాడుకుంటున్నాడు అనుకో. రేపు తీర్పులోకి వచ్చినప్పుడు నువ్వు ఎవడో పోరా అంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ రోజు బైబిల్లో మత్తయి సువార్తలో ఏమని ఉందంటే, అయ్యా నీ నామం మేము ప్రవచించాం కదా, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం కదా, నీ నామం అద్భుతాలే చేసావు, మేము ప్రార్థన చేస్తే అది జరిగింది, ఇది జరిగింది, మేము వాళ్ళు కాపాడా వీళ్ళు కాపాడు, అంతా నీ కోసమే చేసామయ్యా అంటే ఏమన్నాడు యేసు ప్రభు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? చేసేటప్పుడే ఏది సత్యమో ఏది వాక్యానుసారమో అని గ్రహించగలిగిన ఆలోచన లేకుండా సాతాను మన మనసులను చెరిపేసి మనం దేవుని పని చేస్తున్నాంగా, దేవుని క్రియలే కదా, దేవుని కోసమే కదా, ఈ తప్పు చేస్తేమి ఆయన కోసమే కదా, ఇలా ఉంటేమి ఆయన కోసమే కదా, ఏదో ఒక విధంగా మనం దేవునికి ఉపయోగపడుతున్న భ్రమలో బ్రతుకుతాం. ప్రియ విశ్వాసే జాగ్రత్త, శిక్ష నీ మీద ఉంది. నీ ఇష్టానుసారంగా జరిగి బ్రతికి నీ ద్వారా ఏదో కార్యం జరుగుతుందని ఏదో విధంగా
బాగుపడుతున్నారని, ఎవరో ఒకరు సంతోషపడుతున్నారు, ఇది దేవుడు నన్ను వాడుకుంటున్నాను భ్రమలో బ్రతకమాకండి. చాలా జాగ్రత్త. శిక్ష ఉంది. దుర్నీతి వలన దేవుని కీర్తి ప్రబలుతుంది. ఏంటంటే ఇతని అసత్యం వలన దేవుడి మహిమ వస్తుంది. ఒకవేళ జరగొచ్చేమో, కానీ శిక్ష మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అది మాత్రం మనం గమనించాలి. అందుకని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి. అలా కాకుండా ఉంటే నిజంగా మన జీవితాలు నష్టపోతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. చాలు చూడండి, ఆది సంఘంలో జరిగిన సంఘటన మనకు అందరికీ తెలుసు. వాస్తవానికి విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, అక్కడ మనం చదువుతాం 32వ వచనంలో కానీ చదివితే 4:32లో ఏక హృదయము ఏక ఆత్మగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి కానీ మనం గమనిస్తే ఎలా ఉంది అంటే, ఎవడునో తనకు కలిగిన వాటిల్లో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అని రాయబడింది. అంతా ఒకటే. అంటే ఒకరి ఇబ్బందులు, ఒకరు ఎక్కువ తక్కువ, నువ్వు ఎక్కువ నేను తక్కువ అని కాదు. ఒకవేళ ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడికి ఇచ్చి అందరూ కూడా సమానమే అన్నటువంటి ఆలోచన. అంటే ఆత్మలోనే కాదు, మనసులోనే కాదు, ఏంటి ఆస్తిలో, లేకుంటే వారి యొక్క ఆ సంఘంలో అంతా ఒకేలాగా ఉండేవాళ్ళు. నువ్వు గొప్ప నేను తక్కువ అనే ఆలోచన లేకుండా ఉంటున్న సందర్భాల్లో అందరూ తెచ్చి, అయ్యా ఇదిగో సంఘంలో వీళ్ళు బలహీనులు ఉన్నారు కదా, వీళ్ళు లేని వారు ఉన్నారు కదా, నాకు వాళ్ళకంటే కాస్త ఎక్కువ ఉంది, అంత అవసరం లేదు, ఇదిగో ఇది కూడా ఇస్తే మనం అందరం బాగుంటామని ఎవరికి అంతటి వాళ్ళు తెచ్చి అపోస్తులకు ఇస్తూ ఉండేవాళ్ళు. బాగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ బర్నబా అనే వ్యక్తి కూడా భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినట్టుగా 37వ వచనం చదువుతాం. అయితే ఇక్కడ అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు కూడా ఏం చేశారు, భూమిని అమ్మారు. భూమిని అమ్మి ఏం చేశారు, కొంత దాచుకున్నారు. కొంత దాచుకొని ఏం చేశారు, మిగతాది తెచ్చి ఇచ్చారు. నేను అంటాను, అయ్యా అందరు సమానంగా ఉండాలి, ఇదిగో ఇది మొత్తం నేను అమ్మిందంతా ఇస్తే నేను కొంత తక్కువగా ఉంటాను, కాస్త నేను ఉంచుకున్నాను అని ఉంటే సరిపోయేది. లేదయ్యా ఇదిగో నేను అమ్మితే 10 లక్షలు వచ్చింది, 10 లక్షలు నేను దేవుని కోసం ఇస్తున్నాను, నాకంటే ఏమీ లేదు, నేనంటే ఏమీ మిగుల్చుకోలేదు అంటే ఆమె యొక్క త్యాగం, వాళ్ళకి సమర్పణ సర్వమానవాళ్ళు ఎరగాలి. అబ్బా అని సపరే 10 లక్షలకు మొత్తం అమ్మేసి మొత్తం తెచ్చి దేవునికి ఇచ్చింది, మొత్తం ఏమీ లేదు. ఎంత త్యాగం ఆమెది, ఎంత సమర్పణ. లోకంలో నిజంగా మనం ఏమీ తీసుకొచ్చుకోలేదు, ఏమి తీసుకొని పోము అనే ఆలోచనతో బ్రతుకుతుంది. అన్న వస్త్రములు గల వారమై సంతృప్తిగా ఉండే భక్తిలో జీవిస్తుంది అన్నట్టుగా మనుషులకు ఏం చేస్తుంది, కనిపించే విధంగా అయ్యా ఇంతే అమ్మాను మొత్తం తెచ్చి నీకే ఇచ్చాను అన్నట్టుగా కవర్ చేసింది. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు కానీ గమనించండి. ఆ సామెతల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. కపట మనస్సుతో దానమిచ్చి ధర్మము చేయవాడు, డంబం చేయవాడు ఏంటంట, కపట మనస్సుతో అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, వర్షం లేని మబ్బు లాంటి వాడు. అంటే మబ్బులు మనకు కొన్నిసార్లు బాగా కనిపిస్తాయి. ఈరోజు భయంకరమైన వర్షం పడుతుంది, కానీ ఒక్క చుక్క కూడా పడదు. కపట మనసుతో దానం అంటే ఏంటి, కపటం ఏంటి, మనుషులు కనిపించాలని, మనుషులకు తెలుసుకోవాలని, మనుషులు అబ్బో వీళ్ళని గణపరచాలనే ఆలోచనతో, కపడంతో డబ్బు దానం లేకుండా కానుకలు ఇచ్చేవారు, సమర్పించుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నీరు లేని మేఘాలు లాంటి వారు. వాళ్ళ బ్రతుకులు ఏం లేదు, తేమ లేదు, నిజమైన నిజమైన ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట మనం చదువుతాం. అదే
ఆరో అధ్యాయం 4:16 వచ్చింది. సామెతల గ్రంథం 6:16-19 అక్కడ దేవునికి అసహ్యమైనవి 6 కలవు అనే దాంట్లో ఒకటేంటి, అబద్ధమాడే నాలుక అని ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే అబద్ధంతో, ఇందాక మనం చదువుకున్న అబద్ధంతో దేవుని యొక్క మహిమను ప్రసిద్ధిపరచడం. అబద్ధముతో అంటే వాళ్ళు అమ్ముకున్నది ఇంతకు, కానీ తెచ్చింది దాంట్లో కొంతే. ఇప్పుడు అని అంటాడు కూడా, డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు అది నీది కదా, దాని మీద నీకు సర్వ హక్కులు ఉంటాయి. నువ్వు ఎంత ఉంచుకోవాలో, ఎంత వాడుకోవాలో, ఎంత ఇవ్వాలో నీ ఇష్టం. అందుకని దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. అంత సనుగుతూ కొనుగుతూ మీరు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదో అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు దేవుడికి ఇవ్వాలనుకుంటే, ఇదిగో దేవుడు నన్ను కృప చూపించి ఈరోజు ఆయుష్తో ఉంచాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, కృప చూపించాడు, ఈ స్థితిలో ఉంచాడు, సరే ఈ స్థితిలో ఉండినా నాకు ఇలాంటి ఇబ్బంది లేదని మనస్ఫూర్తిగా ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడే తప్ప సనుగుతూ గొనుగుతూ మనకు కూడా వాళ్ళంతా ఇవ్వకపోతే ఎట్లా? వాళ్ళు ఇంత ఇచ్చారంటే వాళ్ళే ఇంత ఇస్తే నేను ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? అట్లా అనుకొని ఇవ్వకూడదు. అందుకనే మనం మందిరంలో వాళ్ళు ఇంత ఇచ్చారు, వీళ్ళు ఇంత ఇచ్చారని చెప్తే కాస్త ఇవ్వగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళే ఇంత ఇస్తే నేను ఎందుకు ఇవ్వను అని ఒకవేళ ఇవ్వచ్చేమో. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరో ఇచ్చారని ఇవ్వకూడదు. నీకు తోచినంతగా, నీకు చేతైనంతగా, నీ హృదయపూర్వకంగా ఒకవేళ దేవుని నామ మహిమార్థమై సేవార్థమై ఇస్తే దేవుడు తీసుకుంటాడు. అంతేగాని బలవంతం ఏమి లేదు, దాంట్లో ఖచ్చితత్వం అంటే ఏమీ లేదు. మనం ఇప్పుడు అననీయ సప్పిర విషయంలో ఎందుకని వాళ్ళు చచ్చారా ఇచ్చి, పాదములు ఎంత డబ్బు తెచ్చిపెట్టే మొత్తం ఇల్లంతా అంటే వాళ్ళకున్న భూమి అంతా అమ్మి కూడా ఏమీ లేని వారికి అనాథలుగా చచ్చారు. ఎవరో వచ్చి మోసుకొని తీసుకెళ్ళి పాతి పెట్టారు. చూడండి ఎంత దారుణమైన స్థితి. అంటే ఒకరికి దుర్నీతి ద్వారా దేవుని నీతిని ప్రసిద్ధి చేయొచ్చు అని భ్రమలో ఉంటున్నావో కరెక్ట్ కాదు. నువ్వు దుర్నీతి ద్వారా లేకుంటే నీ అసత్యము ద్వారా దేవుని నీతిని ప్రబలం చేయొచ్చు, గొప్ప చేయొచ్చు, ఆయన కోసమే కదా అనే ఆలోచన ఉంటే అది కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు ఏమని చదివాము? ఏం చదివామమ్మా? దాంట్లో ఒకటి అబద్ధమైన నాలుక. తర్వాత ఇదే దాని గురించి యెషయా గ్రంథం 29 అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 29:15 వచ్చింది. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా చాలు. ఏంటంటే తమ ఆలోచనలకు యెహోవాకు కనబడకుండా లోపల మరుగు. ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలే, వాళ్ళు అనుకుని నుంచి, అయ్యా అందరు ఇస్తున్నారు మనం కూడా ఇద్దాం, అంత ఇస్తే మనకి ఎట్లా, కాబట్టి కొంత దాచుకుందాం. ఇప్పుడు వీళ్ళు దాచుకున్నది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది? మొత్తం ఇచ్చాము మేము, సమస్తము అంటే ఏంటి, లోకంలో ఏదో ఉంటుంది, ఏదో అంటారు కదా, నిలువు దోపిడి, మొత్తం ఏమీ లేకుండా సర్వం సమర్పించుకున్నాము అని బయటికి ఒక కటౌట్ బయటికి తెలియబడాలి, అందరికీ తెలుసుకోవాలి, అబ్బా అని అనుకోవాలని ఏం చేశారంటే ఈ పని చేస్తారు. మనుషులకు తమ ఆలోచనలు తెలియకుండా, దేవుడు ఆలోచనలు ఎరగడా, తెలియకుండా ఉంటుందా? ఆయనకు అసలు ఏది కూడా దాచేయగలిగిన స్థితిలో మన మనుషులు ఉన్నారా అని అంటాడు. దావీదు అంటాడు, అయ్యా నేను పైకి వెళ్ళిన అక్కడ ఉంటావు, అగాధంలోకి వెళ్ళిన అక్కడ ఉంటావు, నీ ఆత్మ దగ్గర నుంచి నేను ఎక్కడికి పోగలను? కాబట్టి దుర్నీతిగా ఆలోచన చేసి మనుషులకు కనిపించకుండా నువ్వు ఆలోచన చేయొచ్చేమో, కానీ దేవునికి కనిపించకుండా నువ్వు ఆలోచన చేయలేవు. నీ మనసులో ఆలోచన అది ఎవరికి కనిపించదు. ఒక మాట వినిపిస్తుంది, నీ హృదయంలో ఉన్నది ఎదుటి వరకు అర్థమవుతుంది. ఆలోచన అనేది ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలుస్తుంది. నీ ఆలోచన యావత్తు ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి దేవునికే నీ ఆలోచన తెలియకుండానట్లుగా నువ్వు లోపల దాచుకుంటే నీకు శ్రమ. కాబట్టి ఈరోజు లోపల ఒకటి ఉంచుకొని, హృదయంలో ఒకటి ఉంచుకొని, హృదయంలో రకరకాలుగా ఉంచుకొని పైకి భక్తిగల దానికి కనిపిస్తూ దేవుని నామ మహిమార్థమై నేను వాడబడుతున్నాను, నేను పని చేస్తున్నాను, నేను అలా ఉంటున్నాను అనుకుంటే అది నీకు శ్రమే. చాలా జాగ్రత్త. ఎంత క్లారిటీగా ఉంది.
ఏంటంటే ఒకడు దుర్నీతి దేవుని యొక్క కీర్తిని ప్రసిద్ధి చేయడం వల్ల ఒకవేళ జరుగుతుందేమో, కానీ అది నీకు నష్టమే. నీకు అబద్ధం వలన దేవునికి సత్యం ఒకవేళ ప్రబలుతుందేమో, కానీ అది నీకు నష్టమే. నువ్వు దేవునికి ఇచ్చేది ఏదైనా సరే ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అంతేకాని నువ్వు ఎలాగంటే అలా బ్రతికి దేవునికి ఇవ్వడం వల్ల ఆ పని జరుగుతుంది అనే భ్రమలో బ్రతకడం కరెక్ట్ కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం కొన్ని మాటలు, చాలా అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా బైబిల్లో ఉన్నాయా? ఎవరైనా సరే తమ గొప్ప కోసం కపటంగా చేసిన వాళ్ళు, అతిశయంగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. ఎందుకు అవి తీసుకుని వచ్చారు? నీ దేవుడు యెహోవాకు బలులు అర్పించుటకును జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసి అంటాడు. ఇది ఎన్నోసార్లు మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు సౌలుకు? మీరు అమాలేకుల మీదకి వెళ్ళి, ఆ మాట కూడా చదువుదాం చూడండి. అమాలేకీయుల మీదకి వెళ్ళి 3వ వచనం 15:3లో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాబోములేమి అన్నిటిని హతము చేసి వారి కలిగినంతే బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలము చేయమని చెప్పాను. ఏంటంట? అంటే అక్కడ పిల్లలు పెద్దలు అంటే బైబిల్లో మీ పసిపిల్లల్ని బండకేసి కొట్టండి మీరు ధన్యులను అంటే చిన్నపిల్లలు తీసుకుని బండకేసి కొట్టడమా? కాదు. పసి అంటే అలాంటి పాపాలు, చిన్న చిన్న పాపాలు. అలానే ఇక్కడ పెద్దలు పిల్లలు అంటే దానికి ఒక ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. అంటే ఈ శరీర కార్యాలు ఇది చిన్నది అని కాదు, ఇది పెద్దది అని కాదు. మనము అసలు బైబిల్లో మనం పాపం అనే దాని గురించి ఒకసారి వాక్యం చెప్పుకున్నప్పుడు, పాపం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే వ్యభిచారం పాపము, దొంగతనం పాపము, నరహత్య పాపం అంటారు. కానీ బైబిల్ ఏముంటుందంటే విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంట. నువ్వు చేయదగిన వానికి నువ్వు చేయకుండా అది నీకు పాపం అవుతుంది. చేయదగిన వానికి ఆ మేలు చేయకుండా పాపం అని ఉంది. ఇవి తెలియదు. పాపం అంటే నేను వ్యభిచారం చేయట్లేదుగా, నేను దొంగతనం చేయట్లేదుగా, నేను నరహత్య చేయట్లేదుగా, నేను దోచుకోవట్లేదు కాదు, నువ్వు చేతనై కొందరికి సాయం చేయట్లేదు, అది పాపము. నువ్వు దేవుని విషయంలో కొన్ని విషయాలు విశ్వాసం ఉంచట్లేదు, అది పాపము. నువ్వు ప్రార్థన కోరుకుంటావు, ప్రార్థన మనవులు అడుగుతావు, దేవుని సన్నిధికి వచ్చాయా నా గురించి ప్రార్థన చేయమంటే, కానీ నీలో బ్రతుకులో విశ్వాసం ఉండదు. విశ్వాసం లేనిది పాపం అవుతుంది. పాపం నీకు అడ్డుగా వస్తే నీ జీవితంలో క్రియ ఎట్లా జరుగుతుంది? ప్రార్థించమని కోరుకుంటారు కానీ నమ్మరు. ఏదైనా జరిగితే అబ్బా దేవుడు చేశాడని మాత్రం సాక్ష్యం చెప్తారు. కాబట్టి పాపము అనేది చిన్నవి ఉంటాయి. ఏంటి? అవి కనపడని పాపాలు ఉంటాయి, అర్థం కాని పాపాలు ఉంటాయి. అట్లానే అమాలేకులనే శరీర కార్యాలను సమూల నాశనం చేయండి అంటే ఇది చిన్నదే కదా, ఇది మామూలే కదా, ఇది చేయకపోతే ఎట్లా, ఈ మాత్రం ఉండాలి కదా, మనుషులు అన్న తర్వాత ఇది కరెక్ట్, ఇది తప్పదు కదా, ఇలాంటి అన్నీ ఉండనిస్తున్నారు. కరెక్ట్ కాదు. పాపం అనేది పాపం, అది కంప్లీట్గా నీ బ్రతుకు నుంచి తొలగిపోవాలి. జనుల మాటలు విని అయ్యా అన్ని చంపితే ఏం లాభం, మనం మళ్ళీ బలి అర్పించాలంటే గొర్రెలు నుంచి తెస్తాం, ఇదిగో బలిష్టమైన గొర్రెలు ఉన్నాయి, వీటిని పక్కన పెడదాం, కాస్త నీచ పశువులు ఉన్నాయి పనికిరాని వాటిని చంపేద్దాం అని చెప్పినట్టుగా మనం ఆయన గణపరిచినట్టుంది. రేపు మళ్ళీ ఆయనకే కదా ఈ యొక్క గొర్రెలన్నీ కూడా, మనమేమైనా తింటామా, మనకేమో కోసుకుంటామా, కాదు కదా అన్నట్టుగా చెప్పగానే సౌలుకు నచ్చేసింది. చూడండి ఈ రోజుల్లో కూడా ఎట్లా ఉన్నారు అంటే, మనం దేవునికి ఏదో ఒకటి చేస్తున్నాం కదా, దేవునికి చేస్తే అని మెచ్చుతాడు. దేవుడు నువ్వు ఎలా అంటే చేస్తే అలా మెచ్చుతాడా? మెచ్చడు. మనిషి కాదు కదా. చాటుగా ఇచ్చే బహుమానం మనుషుని సంతోషపరుస్తుంది బైబిల్లో ఉంది. ఒక వ్యక్తి అధికారికి లంచం ఇచ్చవచ్చు, అధికారికి బహుమతి ఇచ్చి నీ పనులు జరిగించుకోవచ్చు, కానీ దేవుని వరమును డబ్బుతో ద్రవ్యంతో కొనగలుగుతావా? లేదు కదా. అట్లనే డబ్బులు ఇవ్వబోయి ఏం చేశాడు? ఆ గారిడి వాడైన సీమను గుడ్డివాడైపోయాడు. మన డబ్బుతో కొనలేము, అన్యాయంతో మనం కొనలేము.
ఇప్పుడు ఈయన కూడా దేవునికి ఏం చేశాడంటే బలి అర్పించడానికే దేవుడు వద్దన్నవి తీసిపెట్టాడు. ఏంటంట, దేవుడు కాదన్నవి చేశాడు. మీకు అర్థమవుతుందా? ఏదైతే వద్దన్నాడో అది దేవుడికి తెచ్చి, ప్రభా నీ కోసం అంటే తీసుకోడు. నీ ఇచ్చే దాంట్లో, నువ్వు సమర్పణలో, నీ హృదయంలో యథార్థత ఉండాలి. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? దేవుని కొరకే గొర్రెలన్నీ దాచాడు. కానీ అని అంటాడు, ఆ అరుపులు ఎక్కడవి, ఆ రంకులు ఎక్కడవే, దోపుడు సొమ్ము మీద నువ్వు ఎగబడ్డవాడవో. అసలు ఎవడు చెప్పాడు నీకో నా దగ్గర తెమ్మని? అందుకనే యెషయా గ్రంథంలో మనం చదువుతాం, మొదటి అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మీ అర్పణలు నాకు అసహ్యము అన్నమాట చదువుతాం. మొదటి అధ్యాయం దొరకలేదా? 11వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెలా, దహన బలులకు పొట్టేలు బాగుగా మేసిన దూడల కొవ్వు నాకు వెక్కస మాయడు. రక్తముల కోడల రక్తమందైనను, గొర్రెల రక్తమందైనను, మేకల పోతుల రక్తమంది నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుడుకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము అంటున్నాడు. కారణం ఏంటి? వాళ్ళు ఏంటి, పెద్ద చేస్తే లోబడకుండా ఎదురు తిరిగి దేవుని దూషించేవారిగా, దేవుని త్రోవలు తొలగిపోయిన వారిగా చదువుతాం. 4వ వచనం గమనించండి. నువ్వు దేవుని త్రోవలో బ్రతకకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, నువ్వు తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అని అనుకోవడం నీ భ్రమ, కరెక్ట్ కాదు. సౌలు అనుకున్నాడు, మొత్తం నాశనం చేసేసాము, ఇవన్నీ కూడా దేవుని కోసం, నాకంటే ఏమి ఉంచుకోలేదు, ఆయన కోసమే కదా నేను చేసింది అంటే, నువ్వు ఏది ఆయన కోసం చేసినా ఆయన చెప్పినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా దేవుని పని చేయడం కాదు. ఎన్నోసార్లు చెప్తాను, నీకు నచ్చినట్టుగా, నీకు తెలిసినట్టుగా, నీకు తోచినట్టుగా నువ్వు దేవుని పని చేయడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పినట్టుగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా. నువ్వు చేసేది ఏదైనా అది వాక్యానుసారమా, ఆయన చెప్పినట్టుగా ఉందా? ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే అది దేవునికి ఇష్టం. అందుకనే ఆ వచ్చిన కింద ఈ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో కింద ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఒకడు బలులు అర్పించుట కంటే చదవండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా. ఏమంటాడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు దుర్నీతిలో బ్రతుకుతూ, అక్రమంగా బ్రతుకుతూ, అన్యాయంగా జీవిస్తూ, దేవుని పనిలో భాగస్వాములయ్యామని, దేవుడు నీ ద్వారా ఏదో ఒక విధంగా కార్యం జరుగుతుందనే భ్రమలో బ్రతుకుతున్న ప్రియ విశ్వాసి, కరెక్ట్ కాదు. అది పద్ధతే కాదు. దేవుని పని దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుడు కోరుకున్నట్లుగా చేయాలి. దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే నువ్వు అవిధేయుడివి. ఇప్పుడు వీళ్ళ అర్పణ అవిధేయత అర్పణ దేవుడు అంగీకరించాడా? లేదు. ఎందుకు? భక్తిహీనుల అర్పణ యెహోవాకు అసహ్యము. ఎవడు వీడు? దేవుడు లేడనుకొని ఇష్టానుసారంగా బతికేవాడు. కాబట్టి ఈరోజు నువ్వు అర్పించే అర్పణ, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రభువా అర్పణ అంగీకరించు అని, ఒకవేళ అర్పణ డబ్బు ఒకటే కాదమ్మా, నీ హృదయం కావచ్చు, నీ ప్రార్థన కావచ్చు, ఏదైనా సరే నువ్వు అర్పిస్తున్నప్పుడు దానిలో భక్తిహీనత ఉంచుకొని, దేవుడు చెప్పినట్టుగా కాకుండా నిష్టానుసారంగా నువ్వు అర్పిస్తే దేవుడు అంగీకరించడు. దేవుడు మాట విని నువ్వు చేస్తే, కష్టమైన ఓర్చుకొని అది చేస్తే దేవుడు సంతోషపడతాడు. కానీ నీకు తోచినట్టుగా నువ్వు చేసి, ఇది దేవుని కోసం నేను చేశాను అంటే అది దేవుడు దాన్ని హర్షించడు. సౌలు అలా చేశాడు, దేవుని కోసమే చేశాడు, దేవుని కోసమే. తన స్వార్థం లేదు, తన కుటుంబం కోసం కాదు, తను తిని లావడానికి కోసం కాదు, దేవునికి బలర్పించడానికే. కానీ దేవుడు చెప్పినట్టుగా చేయాలి, అది కోపం. ఈరోజు మరి నువ్వు ఒక విశ్వాసగా దేవుని మందిరానికి వస్తున్నావు కదా, దేవునికి నువ్వు సమర్పించుకుంటున్నావు కదా,
దేవుని సన్నిధి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ జీవ ఫలములు అంటే నోటితో పలికే మాటలు ఆయన దృష్టికి అంగీకారములుగా అంటున్నావు కదా, అంగీకరిస్తున్నాడా? హృదయంలో అంతరంగంలో పగ దాచుకున్నవాడు అబద్ధికుడు కదా. బైబిల్ ఆ మాట ఉందిగా. నువ్వు అంతరంగంలో పగ దాచుకొని నీ సహోదరి మీద, ఇరుగు పొరుగు వారి మీద నువ్వు హృదయంలో పగ ఉంచుకొని, భేదాభిప్రాయాలు ఉంచుకొని, యేసయ్యా నువ్వు గొప్పవాడవని నువ్వు ఈడ పలికితే మాత్రం ఆయన అంగీకరిస్తాడా? ఈ కప్పు దాటి కూడా పోదు, ఏం ఉపయోగం లేదు. ఎంత జాగ్రత్తగా మనం దేవుణ్ణి అంగీకరించాలి, అనుసరించాలో మీరు అర్థం చేసుకోండి. పనులు జరిగిపోతున్నాయి కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడని భ్రమలో సాతాను మనలో ఒక ట్రాప్లో ఉంచినట్టుగా బ్రతకమాకండి. సౌలు అలా ఉన్నాడు. నేను దేవుని కోసమే కదా దేవుడు అంగీకరిస్తాలే అనుకున్నాడు. కానీ దేవుడి మాట వినట శ్రేష్ఠ అనుకోండి. నీవు ఇచ్చేది ఏది కాదు, నువ్వు మాట వింటే చాలు, అని చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చాలు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవునికి ఎట్లా విధేయత చూపుతున్నావు? నీకు నచ్చినట్టుగా నువ్వు నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? నీకు తెలిసినట్టుగా నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేకుంటే దేవుని వాక్యానుసారంగా ఎరిగి పాట అయితే పాడతాం, రుచి చూచి ఎరిగి తినయ్యా నువ్వు ఉత్తముడు అని. మరి ఆ రుచి మన బ్రతుకులో ఉండదు. ఎదుటి వాళ్ళు మన చూస్తే ఎట్లా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. వీడు బ్రతుకు, వీడు పైకే మాటలు, పైకే ఇవన్నీ అని ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ మన దుర్నీతి వలన దేవునికి ఒకవేళ మహిమ రావచ్చేమో, ఒకవేళ మన అసత్యాన్ని బట్టి ఒకవేళ ఆయన గణపరచబడవచ్చేమో, కానీ దాన్ని బట్టి మనకు శిక్ష ఇస్తే వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం క్రైస్తవ భక్తిని కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అంత ఆశమాశ కాదు, అలవాటుకు బ్రతకడం కాదు. కాబట్టి సౌలు ఏం చేశాడు? విధేయత చూపని అర్పణ దేవుడు అంగీకరించలేదు, దేవునికి ఇచ్చిన అని అంగీకరించలేదు. దేవుని కోసమే చేశాడు. అది ఏంటంటే దేవుని గణపరచడానికే, దేవుని కీర్తించడానికే చేశాడు. కానీ దేవుడు మెచ్చలేదు. పైగా మెచ్చకపోగా ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఇక మీదట నీ రాజ్యం నిలవదు. ఆ మాట కింద ఉంది కదా, చదవండి ఆ మాట. 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. సరిసారికి తీసేస్తూ ఉంటారా? నాకు ఫ్యాన్ గాలికి తిరుగుతూ ఉంటే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదా? చూడండి కింద చదివితే 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడని పాపముతో సమానము, మూర్ఖత అగపరచుట మాయ విగ్రహమును గృహదేవతలు పూజించుట సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించిదువు కనుక ఏమంటాడు? నువ్వు రాజుగా ఉండకుండా నేడు నిన్ను ఆయన విసర్జించెను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు? ఆయన అనుకున్నాడు, ఆయన మాట విన్నాను, అందరిని చంపాను, ఆయన కోసమే ఇవన్నీ తీసి పెట్టాను అనుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు నా మాట ఎక్కడ విన్నావు? మొత్తాన్ని నాశనం చేయమంటే కొన్ని ఉంచుకున్నావు కదా అంటాడు. దీన్ని బట్టి ఆయన కోసమే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో అననీయ సప్రియ విషయంలో కూడా ఆయన కోసమే అంత అమ్మారు, అంత ప్రయాసపడ్డారు, ఉన్నదంతా కూడా అమ్మి కూడా వాళ్ళు ప్రాణం పోగొట్టుకుని. ఎంత దారుణమండి. నాకు చాలా బాధేస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా మనుషుల మెప్పు కోసం, లోకల ఘనత కోసం, లేకుంటే అతిశయంగా మేము ఇంత ఇలా అని చెప్పుకుంటూ ఆయన పాదాల దగ్గర పడి చస్తున్నారు. ప్రాణం పోతుంది, తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేవునికి లోబడని భక్తి, లోబడని అర్పణ, ఆజ్ఞ చొప్పున చేయని భక్తి ఏది కూడా దేవుడు అంగీకరించాడు. ఒకవేళ నువ్వు దేవుని కోసం చేసినా దేవుడు నీ రాజ్యాన్ని, బ్రతుకును కొట్టివేస్తాడు. ఎంత దారుణంగా ఉంది ఆ మాట. కాబట్టి ఒకరి యొక్క దుర్నీతి దేవుని నీతిని ప్రబలం చేస్తుందని భ్రమలో ఉంటున్నావేమో. ఇదిగో దేవుడు నా ద్వారా ఈ కార్యాలు చేశాడు, నేను ఈ విధంగా ఉపయోగపడ్డాను, నేను మంచివాడిని కాకపోయినా సరే దేవుని కోసం ఉపయోగపడ్డాను కదా అని అంటావేమో. కావాల్సింది నువ్వు ఎలా ఉపయోగపడ్డాం కాదు, నువ్వే కదా నువ్వు దేవునికి కావాలి, నీ హృదయం కదా దేవునికి కావాలి, నీ ఇచ్చే అర్పణ ఆయన కావాలా? కాదు, నీవు మొదట, నీ తర్వాతే నీ అర్పణ. అందుకని కయ్యూనును అతని అర్పణను అని రాయబడింది అక్కడ. అంటే ముందు కయ్యూనును అంగీకరించిన తర్వాతే కయ్యూను అర్పణ దేవుడు స్వీకరించాడు. నేను ఎలా బ్రతికినా సరే దేవుని నామంలో ఉపయోగపడుతున్నాను కదా, ఏదో ఒక పని చేస్తున్నాను కదా అనే అది తప్పుడు బోధ, అది తప్పుడు భ్రమ, సాతాను భ్రమ. నువ్వు కరెక్ట్గా ఆయన మార్గంలో నడవాలి, కరెక్ట్గా ఉపయోగపడాలి. అబద్ధ సాక్ష్యాలు, గొప్పగా సాక్ష్యాలు మనం చెప్పుకున్నామా, రకరకాలుగా చిన్నదాన్ని చాలా పెద్దగా దేవుడు చేశాడని చెప్పుకుని ఇవన్నీ కూడా ఒకవేళ
అలా నీకు మెప్పు కలుగుతుందేమో, కానీ దేవుడు శిక్షకు లోను చేస్తాడు. చాలా జాగ్రత్త. ఇంకొక మాట మనం చూసుకొని ముగిద్దాం. చూడండి, రాజుల రెండో గ్రంథం లేకుంటే రాజుల రెండో గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? చూడండి, ఇప్పుడు నయమాను దగ్గర గేహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్ళాడు. తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఎక్కడ చూడండి, మనం 24వ వచనం. మెట్ల దగ్గర వారు రాగానే వారి వద్ద నుండి గేహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారి సెలవుగా వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు కుటుంబం కోసమే చాలామంది అంటారు, అయ్యా నేను ఏం చేసినా నా బిడ్డల కోసమే కదా, నేను ఎలా బతికినా వాళ్ళ కోసమే కదా, ఎలా జీవించినా నేను సంపాదించేది ఒకవేళ లంచమే తీసుకున్నానో అన్యాయం చేశాను ఏది చేసినా సరే వారి కోసమే కదా. దేవుడు అలా చేయడాన్ని వాక్యం అంగీకరిస్తుందా? మనుషుల లోకంలో అదొక నానుడైపోయింది. ఈ రోజుల్లో కూడా అది ఒక ట్రెండ్గా సినిమాల్లో సైతం చూపిస్తుంటారు. పెద్ద వాళ్ళని కొట్టి పిల్లలకు పేదలకు పంచడం. అందుకనే చట్టాన్ని చాలామంది తమ చేతుల్లో తీసుకోవడం. హీరోకు కంటెంట్ ఏంటంటే పోలీసులు చేయలేని దాన్ని, చట్టం చేయలేని దాన్ని హీరోలు చేయడం. ఇంకా చట్టాలు ఎందుకు ఉంది? ఎందుకు ఒక రాజ్యాంగం ఎందుకు ఉంది? కాదు కదా. దాన్ని మీరడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎవరైనా సరే దాన్ని పరిపాలించాలి, దానికి అనుగుణంగా బ్రతకాలి. ఇప్పుడు ఈయన కూడా ఇంట్లో కష్టమే ఉంది, ఇంట్లో ఇబ్బందే ఉంది. సో సేవ చేస్తున్న దాంట్లో తగినట్టు ఆదాయమే రాలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చేశాడు? అన్యాయంగా వెళ్ళి గేహాజీ ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాన్ దగ్గర డబ్బు తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది చెప్పుకునేది ఏంటంటే సమర్థించుకుంటారు. కరెక్ట్ కాదు, సమర్థించుకుంటారు. నేను ఏది చేసినా నేనేం తినడానికా? నా కుటుంబం కోసమే కదా, నా బిడ్డల కోసమే కదా. ఇప్పుడు ఈయన సంపాదించాడు, కూడబెట్టాడు. ఇప్పుడు కుటుంబానికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆయన తెచ్చుకున్న డబ్బులు, ఆయన పెట్టుకున్న వస్త్రాలైనా వాళ్ళు కట్టుకున్నారా? బాగుపడ్డారా? లేదు. ఏం తెచ్చుకున్నారు? కుష్ఠం తెచ్చుకున్నారు. కుష్టు ఒకవేళ తాత్కాలికంగా అది ఉపశమనం ఒకవేళ కలిగించవచ్చేమో ఆ పూట. అప్పుడేంటి? ఎలీషా దగ్గరికి వెళ్ళకముందు మాది అనే భ్రమలో బ్రతికారు. ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మారిపోయింది. నువ్వు అన్యాయంగా సంపాదించుకున్నావు, ఇది టైం కాదు కదా. మనం భారంగా బ్రతకాల్సిన వాళ్ళము, కష్టపడి పని చేయాల్సిన వాళ్ళము, డబ్బు సంపాదించుకోవడానికి, అది సంపాదించుకోవడానికి, ఇది సంపాదించుకున్నా అట్లా ప్రాకులాడుతాను. ఇది కరెక్ట్ కాదు, అది నీ కుటుంబం కోసమైనా సరే కరెక్ట్ కాదు అని ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? కుష్టును సంపాదించు. ఈ రోజుల్లో కూడా ప్రియ దేవుని సంగమా, ఈరోజు బిడ్డల కోసమే నువ్వు తప్పులు చేయడం కరెక్ట్ కాదు. పిల్లల కోసమే నువ్వు ఎవరినకో అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒకవేళ డబ్బున్న వాళ్ళు కావచ్చు, బాగున్న వాళ్ళు కావచ్చు, నువ్వు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకపోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అట్లా నీ బిడ్డలు నువ్వు పోషించుకోలేవు. అది వాళ్ళకు వృద్ధులకి రాదు, అది క్షేమమో కానే కాదు. ఇప్పుడు అదే దాని తర్వాత ఒక శిష్యుని భార్య వచ్చాయా, నా దాసుడు నీ ఇద్దరికి పరిచర్య చేశాడు కదా, అప్పు చేసి చచ్చిపోయాడు, ఎట్లా బతకాలి? అప్పుల వల్ల వచ్చిన కుమారుని కూడా తీసుకుపోతున్నాడు, నేను నా కుటుంబం ఎట్లా పోషించాలి? పరిచర్య చేసి సేవ చేసి ఆయన ఏం చేశాడు? అప్పు ఉంచిపోయాడు. మరి ఆయన పరిగెత్తలేదే. అప్పుడు ఈ నయమాను వచ్చినప్పుడు ఆయన లేడు, అక్కడ ఉన్నాడు. మరి ఆయన ఎందుకు పరిగెత్తలేదు? ఆయనకు కదా అవసరం, అప్పులు ఆయన కదా ఉంది. ఇప్పుడైతే నూనె కుండలో ఆయన చెప్పినట్టుగా మాట విని ఆ నూనె నింపుకుందో ఆమె కుటుంబం క్షేమంగా ఇచ్చినట్టు మనం చూస్తాం. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడకుండా అన్యాయంగా అక్రమంగా మనం ధనం సంపాదించుకుంటే అది మన జీవితాలకు నష్టము కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని బైబిల్ ఒక మాట చదువుదాం చూడండి.
సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయలాడు హల్లెలూయా. ఇప్పుడు ఈయన వెళ్ళి బాగా ఎక్కువ సంపాదించుకున్నాడు, అన్యాయంగా, తెలియకుండా, అక్రమంగా. అది మిగిలిందా గేహాజీకి? ఏం లేదు. కానీ నీతిగా, అయ్యా మేము దీన స్థితిలో ఉన్నాం, ఎట్లా నా కుటుంబం పోషించబడాలి? నీ పరిచర్య చేశాడు కదా, నీ దగ్గర దాసుడుగా ఉన్నాడు కదా, నా కుటుంబం ఎట్లా పోషించబడాలి అని అడిగితే దేవుడు దానికి ఒక పరిష్కారం ఇచ్చాడు. దాని ప్రకారంగా ఏం చేశాడు? దేవుడు సమృద్ధిని ఆ కుటుంబానికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యాయము వలన వచ్చే రాబడి కంటే ఎక్కువ ఉంది. ఏం చేస్తావు? కానీ నీతిగా కలిగిన కొద్దిగా మేలు. కాబట్టి ఈరోజు నువ్వు కొద్ది దాన్ని బట్టి తృప్తిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు. అందుకని మొదట నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని దేవుడు వృద్ధిపరిచే దేవుడు. మొదట నువ్వు కొద్దిగా ఉండిన తర్వాత నువ్వు మహావృద్ధి అవుతావు. ఇప్పుడు దావీదు కొద్దివాడే, చిన్నవాడే, కానీ నీతిగా బ్రతికాడు, అని మహావృద్ధి అయ్యాడు. యోసేపు తన బ్రతుకులో ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధత కలిగి ఉన్నాడు, నీతిని కలిగి ఉన్నాడు. మొదట అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, ఒకవేళ ఎక్కడ సరసలు వేయబడ్డాడు, మహావృద్ధి అయ్యాడు. అదే మనం వృద్ధిపడాల్సిన విధానం క్రైస్తవుడు. అంతేగాని అన్యాయంగా ఒకరు డబ్బులు వస్తే చాలు, లేకపోతే ఇంకో ఇది అవకాశం ఉంటే చాలు, ఇదంతా మన కోసం, మన బిడ్డల కోసం కాదు, అది నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. అలాంటి దాన్ని బైబిల్ హర్షించదు. ఒకవేళ అలాంటి ద్వారా సేవ చేసిన దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. గేహాజీ కుటుంబం కోసమే అన్యాయంగా సంపాదించుకున్నాడు, అది నిలవలేదు. ఒకవేళ చెప్పవచ్చు, ఎందుకయ్యా తప్పు చేయండి అంటే, నా కుటుంబం కోసమే. అంటే నీ యొక్క అబద్ధము, నీ యొక్క అన్యాయము, నీ అక్రమము నీ కుటుంబం కోసమైతే అది ఉపయోగపడనే పడదు. ఆ కారణాలనే దాచుకున్నాడు. కుటుంబానికి ఏమైనా ఇచ్చాడా? రాళ్ళతో, కుటుంబంతో సహా రాళ్ళతో కొట్టి చంపబడ్డారు కదా. మనం అనుకుంటాం మన బిడ్డల కోసం ఏదో ఒక విధంగా దాచిపెట్టాం, కానీ శాపం వస్తుంది వాళ్ళకి. తర్వాత ఏది అనుభవించలేరు, నష్టం. అంత ఇచ్చినా సరే బాధలు, వేదనలు అనుభవించాల్సి వస్తుంది, సంతోషం లేకుండా బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి నీతిగా బ్రతికి సంపాదించు, కొద్దిగైనా చాలు. కాబట్టి నీవు ఈరోజు దుర్నీతి ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు. అబద్ధము ద్వారా నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావు అనే భ్రమలు బ్రతకడం దానికి శిక్ష. కాబట్టి ఎంత జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలో ఆలోచించండి. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు దుర్నీతి చేసి, దుష్క్రియలను ఎదుట ఉంచుకొని, దుర్మార్గంగా నువ్వు బ్రతుకుతూ, ఒకవేళ మందిరంలో, సంఘములో, సమాజంలో దేవుడిని ఒక స్థాయి స్థితి ఇచ్చి సంఘానికి, కుటుంబానికి ఉపయోగపడే విధంగా నీ బ్రతుకు ఒకవేళ ఉంటే, ఇది నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో. కాదు, అది క్షేమం కాదు. అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. గేహాజీ అన్యాయపు సొమ్మును కుటుంబం అనుభవించలేకపోయింది. అననీయ సపీరియా అబద్ధపు సాక్ష్యం అతని గణపరచలేకపోయింది. సౌలు అవిధేయత అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ కోసం చేసుకోలేదు, దేవుని కోసమే చేశారు. కానీ ఏది కూడా దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు సౌలు వలె దేవుని ఇష్టానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా అర్పణ దేవుడు అంగీకరించడు. అననీయ సప్పీర వలె అబద్ధముతో కూడినటువంటి, కపటతో ఇచ్చినటువంటి దానము, చేసిన పరిచర్య దేవుడు అది వృద్ధిలోకి రాదు. గేహాజీ అన్యాయపు సొమ్ము సంపాదించుకున్నాడు కుటుంబం కోసమే, కుటుంబం అనుభవించలేకపోయింది. యోబు అనే వ్యక్తి ఉంటాడు, అబ్షాలోమును చంపొద్దయ్యా అని బతిమలాడుకున్న, రాజు కోసమే అని చంపాడు. ఆ తీర్పు అతని తల మీదకి వచ్చింది. ఏ రోజు నువ్వు దుర్నీతిలో బ్రతుకుతూ, అబద్ధములు బ్రతుకుతూ, అక్రమములు బ్రతుకుతూ, ఈరోజు నువ్వు నీ ద్వారా ఒకవేళ దేవుని పని జరుగుతుంది అంటే నువ్వు సంతోషపడుతున్నావేమో, జాగ్రత్త. అది నీకు దుఃఖం, అది నీకు నష్టం, అది నీకు శాపం. సౌలు దేవునికి కోసమే తీసిపెట్టాడు, కానీ అంగీకరించలే, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అననీయ సప్పీరియా దేవుని కోసమే తెచ్చిచ్చారు, సాక్ష్యం పోగొట్టుకున్నారు.
మరి ఈరోజు దేవుని సన్నిధికి నీ హృదయపు అర్పణ ఏ విధంగా ఉంది? నీ హృదయపు స్థితి ఏ విధంగా ఉంది? ఏ విధంగా బ్రతికినా దేవుని పని ఎంతో కొంత మనం చేస్తున్నామని భ్రమలో బతుకుతున్నావా? ఎవడికి కావాలి అది? ముందు నువ్వు నీతిగా బ్రతకడం నేర్చుకో, సరిగ్గా ఉండడం నేర్చుకో. దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా లేదు అనే మాట గారడి వాడని సీమోనును ఉద్దేశించి పేతురు చెప్పినట్టుగా ఉండకూడదు. డబ్బుతో, ధనముతో దేవుని వరాన్ని కొనలేం. కపటంతో దేవుని సన్నిధి ఉండలేం. నీతిగా బ్రతకడం, వాక్యానుసారంగా జీవించడం దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఇచ్చే అర్పణ దేవునికి లోబడకుండా, దేవుని చిత్తం కాకుండా పోరాడావు దేవుని కోసమే, ప్రయాసపడ్డావు దేవుని కోసమే, కానీ నువ్వు చేసిన విధానం కరెక్ట్ లేదు కదా. దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాను భ్రమలో నీకు నచ్చినట్టుగా చేయడం కరెక్ట్ కాదు కదా. దేవుడికి ఇస్తున్నాననే ఆలోచనలో కపటం ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా. సంపాదించుకుంటున్నాను భ్రమలో అక్రమం, అన్యాయంగా సంపాదించుకోవడం కరెక్ట్ కాదు కదా. జాగ్రత్త. దీని మీద న్యాయమైన శిక్ష, దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది. అది లేకుండా అయ్యా ఇప్పటి వరకు తెలియకో తెలుసో చేశాను, దయతో నన్ను క్షమించు. మనుషులను మభ్యపెట్టినట్టుగా నిన్ను మభ్యపెట్టచ్చు అనుకున్నానయ్యా. మనుషుల ఎదుట మనుషులు నన్ను చాలా గొప్పవారు అనుకున్నారు, చాలా భక్తిపరులు అనుకున్నారు, కానీ వాస్తవానికి నా హృదయాంతరంగాల్లో కపటం ఉంది, నా హృదయాంతరంగాల్లో అవిధేయత ఉంది. అందుకే నేను బ్రతుకు అర్పించినా మీరు అంగీకరించట్లేదు, అర్పించినా నా బ్రతుకు చచ్చిన స్థితిలో ఉండిపోయింది. నన్ను క్షమించు ప్రభా అని హృదయపూర్వకంగా ఈ గద్దింపు మాటలు అర్థం చేసుకొని పశ్చాత్తాపపడి పాపాలు వదిలిపెట్టగలిగితే దేవుడు కనికరం పొందుకొని రానున్న రోజుల్లో యాకోబులాగా, అయ్యా నేను యాకోబునే తండ్రి నన్ను క్షమించు అని అడిగితే క్షమించాడుగా, గొప్ప రాజుగా చేశాడుగా. దావీదు కూడా నేను చేసింది పాపమే, నన్ను క్షమించని అడిగితే ఒప్పుకుంటే వదిలిపెట్టాడుగా. తర్వాత దేవుడు కాపుదల ఉంచాడుగా. అమ్మా ఎందుకని ఇంకా కపటంలో బ్రతుకుతావు? ఎందుకని ఇంకా లోక సంబంధంగా ఆలోచిస్తావు? నీతిగా బ్రతకడం నీకు చేత అయితే నీతో ఉండడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. ప్రార్థన చేసుకో. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవుడు, అవును ప్రభా, లోకంలో ఉన్నట్లు లోకం యొక్క ఆలోచన చొప్పున మేము ఏది చేసినా మా కోసం కాదు, దేవుని కోసమే, మేము ఏది చేసినా మాకు కోసం కాదు, మా బిడ్డల కోసమే అని అన్యాయము, అక్రమము, అబద్ధము చేస్తున్నారు. అలాంటి వాటిని మీరు అంగీకరించరు. అలాంటి వాటిని మీరు అసలు నీ గడప కూడా త్రొక్కనివ్వరు. అసలు ఎవడు మిమ్మల్ని లోపలికి రానిచ్చాడని మీరు మాట్లాడుతున్నారు. నాకు అసహ్యము అని చెప్తున్నారు. నీ అసహ్యమైనవి ఇస్తూ మేము ఇచ్చామని భ్రమల బ్రతుడు ఎంత దారుణమయ్యా. మీరు అంగీకరించని వాటిని మేము నీకు ఇచ్చి తీసుకో ప్రభు అని చెప్పడం ఎంత దారుణం. నీకోసం చేసామని చెప్పడం ఎంత దారుణం. అట్లా దారుణమైన అన్యాయపు భక్తి మేము చేయకుండా తండ్రి అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించి మీరు కోరుకున్న రీతిలో వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా బ్రతికే శ్రేష్టమైన భక్తి మాకు దయచేసి అయ్యా ప్రభా, ఇదిగో నీ ఎదుట నిర్దోషులుగా బ్రతకగలిగినటువంటి శ్రేష్టమైన భక్తి. యేసేపు ఎక్కడ ఉన్నా యథార్థంగా ఉన్నాడు. అలాంటి భక్తి మాకు కూడా దయచేసి ఆ విధంగా మేము దీవించబడినట్లుగా, ఆ విధంగా మేము వర్ధిల్లున్నట్లుగా, మా నీతిని బట్టి మా నివాస స్థలాన్ని వర్ధిల్ల చెయ్యి అని మేము చెప్పగలిగినట్లుగా నీ అంతరంగమందు పగ, ప్రతీకారము కాకుండా అంతరంగమందు సత్యం ఉంచుకొని బ్రతకగలిగిన శ్రేష్టమైన జీవితం మాకు అనుగ్రహించి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగానే తలలు వంచుదాం. తలలు వంచిన మనం ఒకప్పుడు నిజం కప్పడం, నిజంగానే అవినీతి, అక్రమం, అన్యాయం